రోజుల్లో చాలామంది ప్రతిరోజూ వాక్యాలు వింటున్నారు. యూట్యూబ్లో సందేశాలు, చర్చిలో ప్రసంగాలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ మెసేజెస్. కాని ప్రశ్న ఏమిటంటే, ఆ వాక్యము మన జీవితంలో పనిచేస్తుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఎంతో శక్తివంతమైన దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. లూకా 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువు ఇలా చెప్పారు, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ధన్యులు. ఈ లోకంలో చాలామంది దేవుని వాక్యాన్ని వింటారు, చర్చికి వస్తారు, ప్రార్థనలు వింటారు, సందేశాలు చూస్తారు. కాని యేసు ప్రభువు చెప్పింది కేవలం వినేవారు ధన్యులు కాదు, గైకొనేవారు ధన్యులు అని. ఈ రోజు ఈ సందేశం ద్వారా దేవుని వాక్యాన్ని ఎలా గైకొనాలి? ఎందుకు చాలామంది ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు? దేవుని మాట జీవితాన్ని ఎలా మార్చుతుంది? మనము తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు వినండి. దేవుడు మీ హృదయంతో మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్యాన్ని వినడం అంటే ఏమిటి? ప్రియులారా, వినడం అంటే కేవలం చెవులతో శబ్దం వినడం కాదు. మనసుతో స్వీకరించడం, ఆత్మతో గ్రహించడం, జీవితంలో స్థానం ఇవ్వడం. ఈ రోజుల్లో చాలామంది ప్రతిరోజూ వాక్యాలు వింటున్నారు. కాని ప్రశ్న ఏమిటంటే, ఆ వాక్యము మన జీవితంలో పనిచేస్తుందా? విత్తనము మంచి నేలలో పడితేనే ఫలిస్తుంది. అలాగే దేవుని వాక్యము సిద్ధమైన హృదయంలో పడితేనే మార్పు వస్తుంది. కొన్ని హృదయాలు రాళ్లలాంటివి, కొన్ని ముళ్లలాంటివి, కొన్ని లోక చింతలతో నిండిపోయాయి. కాని దేవుడు ఈ రోజు చెబుతున్నాడు, నీ హృదయాన్ని సిద్ధం చేయు. గైకొనడం అంటే ఏమిటి? గైకొనడం అంటే దేవుని మాటను జీవితంలో అమలు చేయడం. దేవుడు క్షమించు అంటే క్షమించడం. భయపడకు అంటే భయాన్ని విడిచిపెట్టడం. ప్రార్థించు అంటే ప్రార్థన జీవితం ప్రారంభించడం. చాలామంది ఆశీర్వాదం కోరుకుంటారు, కాని విధేయత మాత్రం ఉండదు. దేవుడు ఆశీర్వదించడానికి ముందు మన హృదయాన్ని చూస్తాడు. నోవహు దేవుని మాట గైకొన్నాడు, అందుకే రక్షించబడ్డాడు. అబ్రాహాము దేవుని మాట గైకొన్నాడు, అందుకే ఆశీర్వాదాల తండ్రి అయ్యాడు. దావీదు దేవుని మాట గౌరవించాడు, అందుకే దేవుని హృదయానికి అనుగుణుడయ్యాడు. వాక్యము వినడం ప్రారంభం మాత్రమే, గైకొనడం నిజమైన విశ్వాసం. ఎందుకు చాలామంది వాక్యాన్ని గైకొనలేరు? 1. లోక ఆకర్షణలు. ఈ ప్రపంచం మన దృష్టిని దేవుని నుండి దూరం చేస్తోంది. ఫోన్, సోషల్ మీడియా, పాపపు అలవాట్లు, తప్పుడు సంబంధాలు, ఇవి మన ఆత్మను బలహీనపరుస్తాయి. 2. ఆలస్యం. రేపటి నుండి మారుతాను, తర్వాత ప్రార్థిస్తాను, కొంచెం టైం తర్వాత దేవుని దగ్గరకు వస్తాను. ఇలా చాలామంది దేవుని పిలుపును వాయిదా వేస్తున్నారు. 3. విధేయత లేకపోవడం. దేవుడు మాట్లాడినప్పుడు వినాలి, విన్నప్పుడు చేయాలి. విధేయత లేకుండా ఆశీర్వాదం నిలవదు. ప్రభువా, మేము ఎన్నో సందేశాలు విన్నాము, కాని వాటిని జీవించలేదు. మా హృదయాన్ని మార్చు. నీ వాక్యాన్ని ప్రేమించే ఆత్మను మాకు ఇవ్వు. మేము వినేవారిగానే కాక చేయువారముగా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతిరోజు నీ స్వరాన్ని వినే కృప ఇవ్వు. పాపం నుండి దూరం చేయు. నిజమైన విధేయత ఇవ్వు. వాక్యాన్ని గైకొనేవారికి వచ్చే ఆశీర్వాదాలు. 1. అంతరంగ సమాధానం. లోకం ఇవ్వలేని శాంతి దేవుని వాక్యాన్ని గైకొనేవారికి వస్తుంది. 2. దారి చూపు. చీకటిలో కూడా దేవుని వాక్యము వెలుగుగా ఉంటుంది. 3. ఆత్మీయ బలము. పరీక్షలు వచ్చినా కూలిపోరు, ఎందుకంటే వారి పునాది దేవుని మాటపై ఉంటుంది. 4. దేవుని సమీపం. దేవుని మాటను గౌరవించే వారితో దేవుడు సన్నిహితంగా ఉంటాడు. ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కేవలం వినేవాడిగా ఉండకు, మార్పు పొందు, విధేయుడవు. నీ జీవితంలో దేవుని మాటకు మొదటి స్థానం ఇవ్వు. ప్రతిరోజు బైబిల్ చదువు, ప్రార్థన చేయు, పాపాన్ని విడిచిపెట్టు, దేవుని చిత్తం అనుసరించు. అప్పుడు నీ జీవితం నిజంగా ధన్యమవుతుంది. ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మేము వినేవారిగానే కాక గైకొనేవారముగా మారాలని కోరుకుంటున్నాము. మా హృదయాన్ని మార్చు ప్రభువా. నీ చిత్తం చేయడానికి బలమివ్వు. పాపపు మార్గాల నుండి దూరం చేయు. నీ వాక్యములో నిలిచే కృప ఇవ్వు. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. వారి కుటుంబాలలో శాంతి ఇవ్వు. వారి జీవితాలలో మార్పు తీసుకురా. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరియు దేవుని వాక్యముతో మరిన్ని సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.